L2 ఎంపురన్ అలియాస్ లూసిఫర్ 2. లూసిఫర్ మూవీ మలయాళంలో చాలా పెద్ద హిట్ అయింది. ఇంక ఎంపురన్ మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే అంతగా నచ్చలేదు. స్టైలిష్ మేకింగ్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే లేదు. జస్ట్ అలా వెళ్ళిపోతుంది అంతే. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఆల్రెడీ లూసిఫర్ 1 లో పొలిటికల్ డ్రామా చూసేసాం. మళ్ళీ ఈ పార్ట్ 2 లో కూడా అవసరమా? మంచి స్టైలిష్ మేకింగ్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా కూడా ఇలాంటి ఒక రొట్ట పొలిటికల్ డ్రామా తీయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఈ పార్ట్ 2 లో స్టీఫెన్ ఎంత పవర్ఫుల్, అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది చూపించాల్సింది. అది వదిలేసి ఆ పనికిరాని కేరళ పొలిటికల్ డ్రామా ఎందుకు? జస్ట్ ఆ పొలిటికల్ డ్రామాని కట్ చేసి ఓన్లీ స్టీఫెన్ స్టోరీని పెడితే సినిమా అదిరిపోయేది. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు కొన్ని పార్ట్స్ లో హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం దెబ్బేశాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంది. విలన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా తీశారు. మలయాళం మూవీస్ లో హీరో ఎప్పుడు కూడా చాలా లేట్ గా ఎంటర్ అవుతాడు. ఇందులో కూడా ఒక 1 అవర్ తర్వాత ఎంటర్ అయ్యాడు. కానీ ఆ హీరో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా తీశారు. మిగతా అంతా కూడా చాలా స్లోగా ఉంటది. ఒకనొక టైంలో ఇంటర్వల్ ఇంకా రాదేంట్రా బాబు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం పొలిటికల్ డ్రామా, అలాగే రివెంజ్ డ్రామా, చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. చాలా బోరింగ్ గా వెళ్తది. పైగా దీనికి పార్ట్ 3 కూడా పెట్టారు. అదేదో ఈ సెకండ్ పార్ట్ లోనే చెప్తే అయిపోయేదిగా. ఎండ్ క్రెడిట్స్ తర్వాత వచ్చే ఎపిసోడ్ మాత్రం చాలా బాగా తీశారు. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మోహన్ లాల్ గారి యాక్టింగ్ ఎప్పట్లానే చాలా బాగుంది. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. డైరెక్టర్ గా పృథ్వీరాజ్ సుకుమార్ ఈ మూవీని చాలా స్టైలిష్ గా హాలీవుడ్ లెవెల్లో తీశారు కొన్ని ఎపిసోడ్స్ ని. కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా మిస్టేక్స్ చేశారు. అవసరం లేని స్లోమోలు పెట్టి సినిమా లెంగ్త్ ని పెంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ని పోయేలా చేశారు. సినిమా లెంగ్త్ తగ్గించి ఇంకొంచెం గ్రిప్పింగ్ గా చెప్పుంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ఇంకా ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మలయాళం స్లో పేస్డ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది. కానీ మిగతా వాళ్ళకి కష్టమే, నిద్ర వచ్చే ఛాన్స్ ఉంది.